నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. మనం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల బలంగా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న దాని వ్యవస్థ లోపల బలమైన బీసీ నాయకత్వం ఇక్కడే ఉంది. కుల సంఘాలు బలంగా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మనం రెండు రాష్ట్రాల్లో స్తంభింపజేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా చేస్తాం. ప్రజలందరికీ ఉన్నారు. మనం అవసరమైతే మరొకసారి ముఖ్యులం ఏదైనా ఓటర్లో కూర్చొని ఏమవుతుందంటే ఓడైతే రాజ్యసభల బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. అప్పుడే పోయి కూర్చొని టేబుల్ మీద కూర్చొని పోయి అడిగిన ఏంటి నీ సంగతి అని ఇట్లా మాట్లాడి అంటే లేదు మా బీహార్లో బీసీలే డామినేట్ చేస్తారని మాట్లాడుతున్నాం. మనమందరం గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వము మొన్న అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టారు. అగ్రకులాలలో బీదోళ్ళు ఎంతమంది ఉంటారు? 3% వాళ్ళ లెక్క ప్రకారం 10% రిజర్వేషన్ పెట్టారు. మన బీసీలు 56% ఉంటే ఎంత పెట్టేది? 27% పెట్టారు. మీకు ఇది ఒక భాగం. ఇంకొక భాగంలో లెక్కిస్తే కడుపు బాధపడుతుంది నిరుద్యోగులు అనేది. మొన్న ఐఏఎస్ లోపల లాస్ట్ ఐఏఎస్ మొన్నటిగా అందరికి వాళ్ళకి తక్కువ మార్కులు వాళ్ళే ఇంతవరకు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసు, క్లాస్ 1, గ్రేడ్ 1, జనరల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్ అన్ని మీరే ఉన్నారు. మళ్ళా మీకే రిజర్వేషన్ ఎందుకని మనం ఈ దేశంలో ఎవడన్నా ప్రశ్నించిన బిడ్డ పెట్టినప్పుడు మేము ప్రశ్నించాం. కానీ కట్ చేస్తాడు, బిల్ కట్ చేస్తాడు, మైక్ కట్ చేస్తాడు. అందుకే ఈ దేశంలో ఎట్లా కొట్లాడాలని నేను బాధ అవుతుంది. ఏ విధంగా కొట్లాడాలి? ఈ దేశంలో న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు, ఉండదు. కాబట్టి ఈ దేశంలో ఖచ్చితంగా మనం ఒకసారి విప్లవ పోరాటం చేస్తే తప్ప ఈ దోపిడీ ప్రభుత్వాలు, దొంగ ప్రభుత్వాలు దిగాలని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కటి చెప్తుంటే బ్యాంకులలో ఈ దేశంలో బీసీలకు జరుగుతున్న నాకే కనుక 20 ఏళ్ళు ఉంటే అన్నయ్య పేరుతుంది. ఎంత అన్యాయం జరుగుతుంది దేశంలో. 76 ఏళ్ళు అయింది. 75 కోట్ల మంది బీసీలకు హక్కులు ఇవ్వాలా? పోరాటాలు జరిగి రక్తపాతం జరిగేది. ఏమడుగుతున్నాం? కానీ దేశంలో భారతం వాటా ఇవ్వరా? ఇవ్వకపోతే బాంబాయి అన్నింటినీ హెచ్చరిస్తున్నా. మీరు అనుకోవచ్చు బీసీల అమాయకులు, బీసీలు ఏం చేయాలని అనుకుంటుండొచ్చు. ఒక్కసారి చైనా చరిత్రలు, చైనా తొండలు తిన్నారు, కప్పలు తిన్నారు. అట్లాంటి దేశంలో అణచివేత, అసమానత ఉంటే అక్కడి ప్రజలను ఒకే ఒకడు మావో. అక్కడ ఈ రోజు ప్రజలందరూ డెవలప్ అయ్యారు. కులం లేదు, మతం లేదు. ప్రతి ఒక్కడు బంగ్లా కట్టుకున్నాడు, ప్రతి ఒక్కడు కాళ్ళ తిరుగుతున్నాడు. ఎవడు ఉపాసం ఉండడం లేదు. ప్రపంచం లోపల అమెరికా తర్వాత చైనా గెలిపించుకుందామన్నా కూడా పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అది ఎలా ఉంటుందో తెలియదు. మరి బీసీ ఉద్యోగాల్లో ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. మరి ఎందుకంటే మేము ఎంత బయట మొత్తుకున్నా రాజ్యసభలో కృష్ణన్న గారు అక్కడ బీసీలను, బీహార్ అక్కడిక్కడ బీసీలను కూడా నేను కర్ణాటక నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా నేను బీసీలో రాజ్యసభ కానీ పార్లమెంట్ సభ్యులను మీకు నేను కల్పించి ఏర్పాటు చేస్తాను. మీరు ఇంకా ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏది వచ్చినా మళ్ళీ మీరు ఉంటారు కాబట్టి పంచాయతీ రాజ్ బీసీ రిజర్వేషన్ 34% నుండి 56% పెంచాలి. ఈ రిజర్వేషన్ రాజ్యాంగ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న తీర్మానం చేసి మరి కులగణన జనగణనలో కులగణన చేయాలన్నది. ఆ తప్పకుండా మాత్రము మన వాళ్ళు బీసీ సంఘాలను మీరు ఒక ఏర్పాటు చేయండి అన్న అన్ని సంఘాల అధ్యక్షులందరినీ. మేమందరం కూడా ఒకటే బ్యానర్ పెడతాము. ఎవరి కుల సంఘంలో వాళ్ళు పేరు నమోదు చేసుకునే అవకాశం ఉండదన్న. ఇంకా అసెంబ్లీలో ఉన్నది, రేపు పొద్దున స్థానికల్లో ఉన్నది. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 25-30 సంవత్సరాలు నాకు 20 సంవత్సరాలు చూడండి రాజకీయంలో 30 సంవత్సరాలు ఉన్నాను. కులము అందరూ మీ ముందు తీసుకొచ్చి పెడుతున్నాను. ఇంకా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అన్న. నిజంగా ఈరోజు అయితే మేము చెప్తున్నాం, తప్పకుండా మీలాంటి వాళ్ళకు మళ్ళీ మీ టైం ఎంత ఉందో నాకు తెలియదు. ఆ బీసీ శాఖ మంత్రి మీకు ఇస్తే బాగుంటుంది అనేది మేము తీర్మానం చేస్తున్నామన్న. ఈరోజు ఈ మొత్తం 10 స్టేట్లలో తీర్మానాలు కూడా నేను పంపించే ఏర్పాటు చేస్తాను. నేనైతే 21 రాష్ట్రాల్లో కూడా మీకు ఇచ్చే బాధ్యత, అది తీర్మానాలు చేయమని అడుగుతాం. అది ఏమొచ్చినా మీలాంటి వ్యక్తికి ఆ కేంద్ర బీసీ మంత్రుల అనుభవపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. నా సొంత ఆలోచన ఎవరేమనుకున్నా కూడా నేను దాన్ని ఏం చేయలేను. కాబట్టి
ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ బాధ్యత కల్పించాలి, బీసీ యాక్ట్ కూడా తీసుకురావాలి తప్పకుండా. ఇది ఎందుకంటే సిస్టమ్ లోపలెత్తారు భయానికి వాడి మనోడిది బీసీ తప్పున్నా కూడా వాడికి మనం కొట్లాడాలి. మేమంతా మీకు తోడుంటాము. రాష్ట్రంలో కేంద్రంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రకారం 27% నుండి 52% పెంచాలి. సపోర్ట్ ఉంటాము. ఇవన్నీ పెట్టినే చాలా మంచి ఇది చేశారు. ప్రైవేట్ రంగాల్లో పరిశ్రమలు కంపెనీలు